ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తుండు కదా, అవి మంచిగా ఉన్నాయా? ఎన్ని పథకాలు అందుతున్నాయి? నాకు ఇచ్చిన హ్యాండిక్యాప్ అయితే నాకు అంది. ఆ, వేరే నేను ఎట్లా చెప్పాలి? అంటే 2000 ఇస్తురా, 4000 ఇస్తురా? 4,000 ఇస్తారు. 600 కానీ ఇప్పటికి చేయలేదు. ఖాళీ చెప్పడమే చేయడం లేదు. ఓకే, అంటే చేయగలుగుతాడు అంటారా? అంటే రెవెన్యూ లేదు రాష్ట్రంలో అని చెప్తుండే. రెవెన్యూ ఎందుకు లేదు? ఏదో మాట ఎందుకు? ఇంత ట్యాక్స్ లు వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి, లేదు అనే ఏదో మాట ఎందుకు? అంతకు ముందు ఉంది, ఇప్పుడు ఎట్లా లేదు. రోజు జనాభా పెరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా ఏం చెప్తారు మీరు? కేసీఆర్ అన్నయ్య చేశాడు, వీడు అన్నయ్య చేయలే. రేవంత్ అన్నయ్య చేయలే. అంటే చేద్దాము అంటే అన్ని అప్పుల పాలు చేసి ప్రతి ఒక్కరు అప్పులే చేస్తారు. ఈయన ఇంటి నుండి తేడు, ఆయన దేవుడు. ఎవ్వరు ఇంటి నుండి తేరు. ఈవెన్ మోదీ కూడా తేడు ఇంటి నుండి. అందరు అప్పులే చేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవి నాకు సంబంధం లేవు. అవి ఇక్కడ కాదు, అన్ని డిస్ట్రిక్ట్ అవి. అవును, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, అవి వచ్చినప్పుడు చూసాం. అధికారంలో ఏ పార్టీ ఉంటే అది కూడా లోకల్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఊహా, ఎన్ని ఊహా నీది, నా ఊహా నాది. అది అంటే బిఆర్ఎస్ చేసిన పనులు ఈయన చేయలేకపోతున్నారు అంటారు. అది అమలు చేస్తే నేను కూడా ఎంజాయ్, నువ్వు కూడా ఎంజాయ్. మనకు ఆశపరులం, ఆశ ఇవ్వదు. అంటే ఫ్రీ పథకాలు తీసేయాలా ఉంచాలంటారు? అసలు తక్కువ మందికి ఇవ్వాలి, సర్వే మంచిగా చేయాలమ్మా. ఫ్రీ ఇవ్వు, అది ఎలిజిబుల్ కి అందరికి. గాడిది గుర్రం ఒకటే అంటే కాదు. ఇప్పుడు ఆయన చేసింది రైతు రుణమాఫీ, వాడు దేనికోసమో చేశాడు. అది వెధవ, ఐఏఎస్ లే వెధవలు. నేను తిడతా, ఎందుకంటే ఉన్నోనికే ఇచ్చినావు, నువ్వు లేనోనికి ఏమి ఇచ్చినావు? నేను అదే అడుగుతా. ఇప్పుడు ఎవరైనా ఉండని, ఇప్పుడు లేనోనికి ఏమి ఇస్తుండు? ఆ రైతు ఆడు దేనికి అప్పులు చేసి అప్పుల వాదా అంటున్నాడు. వాళ్ళు ఇస్తే పరికరాలకి, ఎరువులకి, అది అప్పు అన్నట్టు. నువ్వు సోకులకు చేసి అప్పు అంటే ఎట్లా? వీళ్ళకి వెదవాల వాళ్ళు ఐఏఎస్లు, వాళ్ళకి అంత లోజ్ఞానం లేదా?